గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతలేది అన్వేషణ. మీరు లాస్ట్ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఈ వీడియో ఏందనేసి. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు కొన్ని పూజలు ఉన్నాయన్నమాట. ఆ పూజలు నెక్స్ట్ అయితే ఇంకా బంధువులు దండికి మంది వస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియో పోతా అన్నాక మీకే తెలుస్తుంది. నేనైతే రెడీ అయిపోయినాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే టిఫిన్ దగ్గర పోతా, అక్కడ కూడా చూపిస్తా. ఈరోజు ఏం టిఫిన్ అంటే పూరి అన్నారు, అక్కడ పోయి పూరీలు తిక్కల్లా మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లైక్ స్టార్ట్ ద వీడియో. ఈ వంట ఇవన్నీ అయితే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర చేపిస్తున్నాము, ఎందుకంటే అక్కడ మస్తు ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడైతే ఫుడ్ అంతా బాగుంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడైతే మేము ఆల్రెడీ చాలా పూరీలు అన్నీ తిక్కేసినాము, అది రికార్డ్ చేయలే నేను. అండ్ ఇక్కడ మా జతిన్ వాడు ట్రై చేస్తున్నాడు అనమాట, వాడు తిక్తా అన్నాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలామంది ఈ రోజు అయితే వచ్చినారు, మేము కూడా తినేసినాం. నిజంగా అంటే మస్తుండే పూరి కుర్మా అండ్ చట్నీ మీకు షార్ట్ వీడియోస్లో చూపించేసిన. ఇంకా అందుకే ఏమవుతుందంటే ఈ షార్ట్ వీడియోస్ కంటెంట్ లాంగ్ వీడియోస్ కంటెంట్ వస్తూనే ఇంకా అంతా ఒకటే అవుతుంది అనిపిస్తుంది నాకైతే. నేనైతే తణుకులాడతా అనమాట, షార్ట్ వీడియోసే చేసేద్దామా లేకుంటే లాంగ్ వీడియోస్ చేద్దామా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉన్నా. ఒకసారి చెప్పండి ఏది చేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే ఇదే నా అవుట్ఫిట్ ఈ రోజుకి. అండ్ నేను ఈ 3 రోజుల్లో మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్ నాది ఇదే అనమాట. యాక్చువల్గా ఇది ఒక్కటే ప్లాన్ చేసుకున్నా నేను. అండ్ ఎక్కువ పెద్దగా ఏం ప్లాన్ చేయలే, ఇదే మస్తు ఉండాలనుకున్నా. అండ్ ఈరోజు సెకండ్ డే అనమాట. సెకండ్ డేనే అంత అంటే ఇంకా ఈరోజు ఇనాగ్రేషన్ ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని పూజలు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. నేను మధ్యలో నిజంగా అంటే మస్తు బిజీగా ఉండే, నేను రికార్డ్ చేయలేకున్నా. అండ్ స్నాక్స్ అనమాట, ఈరోజు స్నాక్స్ వచ్చేసి బొరుగులు అండ్ తర్వాత బజ్జీలు అన్నీ అనమాట. అండ్ మస్తు ఎంజాయ్ చేస్తాను నేను. నిజంగా అంటే ఆ ఎంజాయ్మెంట్లో అక్కడక్కడ వీడియో దీనికి వీలవుతుంది, కానీ ప్రతి దగ్గర అయితే వీడియో పెట్టలేకున్నా నేను. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ మస్తు ఎంజాయ్ చేసేసిన. స్నాక్స్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి కొన్ని ఇంట్లో పనులు ఉంటే అవన్నీ చూసుకున్నా. అయిన తర్వాత మేమైతే ఇక్కడికి ఇంకా హోమం మార్నింగ్ నుంచి హోమమే జరిగింది. హోమం తర్వాత ఇనాగ్రేషన్ ఉండే కదా, అది కూడా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మేము హోమం దగ్గర ఇంకా అందరూ ఈవినింగ్ నుంచి వచ్చి మొక్కుకుంటా పోతున్నారనమాట. నాకు రెస్ట్ ఉండుకోకుండే, అందుకోసమే ఇప్పుడైతే మేము మొక్కుకుంటాను. అండ్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. నిజంగా అంటే స్వామిలే రెడీ చేసినారనమాట. నేను అనుకుంటా అండి ఆడ ఈడ దేవుళ్ళు చూసి ఎంత మంచిగా డెకరేట్ చేసినారని చెప్పేసి. కాకుంటే ఈడ నిజంగా అంటే మా దగ్గర కూడా మస్తు డెకరేట్ చేసినారు. ఇంకా ఫ్రెష్ పూలు అప్పుడైతే ఇంకా మస్తు ఉండే. అండ్ ఇక్కడైతే శివుని లింగాన్ని చేత్తో అంటే రంగులు వేస్తారు కదా, అట్లా వేసినారనమాట. అండ్ ఇక్కడనే నవగ్రహాలు పెట్టినారు. మేమైతే ఇంకా దగ్గరలో ఇప్పుడే చూడ్డాం అనమాట. నిజంగా చాలా మస్తు అనిపించిండే. అండ్ ఇంకా డిన్నర్ టైంలో ఇంకా మా తాతది బర్త్డే అనమాట ఈరోజు. ఇంకా సర్ప్రైజ్ ఇచ్చినారు మా వాళ్ళంతా. అండ్ కేక్ తెచ్చి ఇంకా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ నిజంగా అంటే చిన్న సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి కదా, క్యూట్ అనిపిస్తాయి అవైతే. అండ్ మేము చాలా అంటే ఏం పెద్దగా ఏం లేదు, డిన్నర్ అప్పుడే అయిపోయింది. ఇంకా కేక్ తెప్పించినారు. అండ్ బాగా అందరూ పార్టిసిపేట్ చేసినాం అనమాట. మస్తు ఎంజాయ్ చేస్తా, జోకులు వేసుకుంటా. అంటే ఆ రా క్లిప్స్ పెట్టలేదు నేను, ఎందుకంటే అంటే గజీ బిజీగా ఉంటుంది, మీకు అసలుకి ఏమి వినపడదు, అందుకోసమే. అండ్ ఇంకా మేము కూడా అంతా మస్తు ఎంజాయ్ చేసేసినాం. తర్వాత ఇంకా పర్స్ ఉందన్నమాట మా ఊర్లో. అండ్ గాజులు అవన్నీ అయితే పెట్టినారు. మేము కూడా బంధువులు వచ్చిండే వాళ్ళందరికీ వేపిస్తున్నాం అనమాట, పిలిచి వేపియడం. అండ్ ఈ రోజుకి ఇంతే. అండ్ నెక్స్ట్ డే ఇది ఇంకా మా అత్తకి వాళ్ళకి ఒడిబియ్యం వేస్తున్నాం అనమాట. ఇది థర్డ్ డే ఈరోజు ఇంకా అందరికీ ఓడిబియ్యం వేయడం. అండ్ తర్వాత మీరేమంటారు, మీకు అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని అంటారు కదా అట్లా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇది థర్డ్ డే కాబట్టి ఇంకా మా వాళ్ళకి అందరికీ కొంత బంధువులకి బట్టలు తెచ్చినారనమాట. అంటే నిజంగా అంటే చాలా మంచిగా చేసినారు అందరూ. అండ్ అట్లనే ఇంకా కొంతమంది అయితే 100 చీరలు ఇచ్చినారంట బంధువులకి. మేమైతే అంత ఇవ్వలేదు, మా అత్తకి వాళ్ళకే కొంచెం మంచిగా ఒడిబియ్యము అవన్నీ చేసినామన్నమాట. అండ్ మా పిన్ని వాళ్ళు కూడా కొంతమంది బంధువులకి చీరలు అవన్నీ తెచ్చినారు. అండ్ ఈరోజు ఇక్కడ మా గౌతమి, అండ్ మీరు కొన్ని వీడియోస్లో చూసింటారు ఆల్మోస్ట్. యాక్చువల్గా ఎప్పుడు ఒడిబియ్యం అంటే మా ఇంట్లో ఒకటే వేసేవాళ్ళము. కాకోకుంటే ఈసారి మేము మా పెద్దనాన్న మా అత్త
అంత 5 ఇంట్లో వేయించుకుంది అనమాట. మా పెద్దనాన్న, మా బాబాయ్ అండ్ తర్వాత మా ఇంటి పక్కన అక్కోళ్ళతో వాళ్ళతో 5 మంది అయితే కవర్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకా ప్రతి ఇంట్లో ఎట్లా జరుగుతుందంటే ఇంకా పోయిండే బంధువులకి అందరికీ చీరలు పెట్టడం అదే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మేము తిరుగుతాను, ఇట్లా తిరక్క చాలా రోజులైంది, అప్పుడెప్పుడో తిరిగిండే అనమాట, ఇట్లా ఒడిబియ్యం వేసుకుండే వాళ్ళు వెనుక, ఇదే అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ ఇప్పుడు నుంచి ఇంకా మిస్ అవుతా అనమాట. మా పండు ఇంకా స్టార్ట్ చేస్తుంది ఏడవడం, బంధువులు పోతే ఏడుస్తుంది, అది ఏందో నాకు అర్థమే కాదు. అంటే ఎవరికైనా కానీ కొంచెం ఫీల్ ఉంటుంది కదా, 3 days మంచిగా ఉండే వెళ్ళిపోతారు అందరూ. కాకపోతే మా పాప ఓవర్ ఎక్స్ప్రెసివ్ అనమాట, బాగా ఏడ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఇక్కడ మా ఇంటి పక్కన అక్క వాళ్ళు అనమాట, లవణ్యం చూసింటారు మోస్ట్లీ మీరు, వాళ్ళ ఇంట్లో అనమాట. ఇక్కడ వీళ్ళింట్లో కూడా సడన్గా చెప్పలేదు, మేము ఒడిబియ్యంకి వచ్చే ముందు చెప్పి వస్తారు కదా, చెప్పుకోకుండా ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా అక్క 2 minutesలో అట్లా రెడీ చేసేసింది. అండ్ ఇక్కడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా మా ఆంటీ చీర పట్టింది అనమాట మా అక్కకు. అండ్ చీరలు జాకెట్లు అన్నీ పెడతారు. అండ్ నిజంగా అంటే అంతమంది ఇంట్లో వేయించుకోయిన తర్వాత మస్తు అయిపోయిండే అనమాట. అండ్ ఇది ఇంకా మేము అంటే ఇది 3 days కవర్ చేశారు. యాక్చువల్గా నేను ఇలా 2 days అనుకున్నా కానీ 3 days అయింది. అండ్ ఈరోజు ఇంకా మా బంధువులు అంతా వెళ్ళిపోయినారు. ఇంకా బంధువులు అంతా వెళ్ళిపోతే ఇంకా మేము 40 days పూజ చేపియాలని చెప్పేసి స్వామిలు చెప్పినారనమాట. ఇంకా ఇంత రష్ అంతా తగ్గినప్పుడు ఇంకా మీకు చూపిద్దాం అనుకున్నా. ఇదే అనమాట శివుని గుడి. అండ్ పూలు అన్నీ ఎండిపోయినాయి ఆల్మోస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని కొత్త విగ్రహాలు ప్రతిష్టాపన జరిగింది. ఆ విగ్రహాలు అయితే చూస్తారు మీరు. ఇక్కడ నంది ఉంది కదా, నంది కూడా కొత్త విగ్రహమే. పాత నంది అయితే 30 ఏళ్ళ నంది కాబట్టి కొంచెం చాలా ఫేడ్ అవుట్ అయిపోయిండే నంది, కూడా చిన్నగా ఉండే నంది, అది తీసేసినారు. అండ్ ఇప్పుడైతే కొత్త నంది పెట్టినారు. ఇక్కడ మీరు చూస్తా అండే ఆ బయట విగ్రహాలన్నీ కొత్త విగ్రహాలే అనమాట. పూజ కూడా చాలా బాగా జరిగింది. స్వామి 1.5 hour పూజ చేసినాడు అనమాట. నిజంగా అంటే చాలా బాగా చేస్తాడు ఈ స్వామి. మా అంటే ఆ గుడిలోనే పూజ చేస్తాడు అనమాట. అండ్ ఎప్పుడు మంచిగా చేస్తాడు. మేము కూడా చాలా సార్లు చేయించుకుంటాం. మోస్ట్లీ నేను ఇంటికి వచ్చినప్పుడల్లా పూజలు ఏదో ఒక పూజ ఉంటుంది. అండ్ ఇక్కడైతే విగ్రహాలకు వస్తే రాముడు పరివారం అండ్ సీతా లక్ష్మణుడు, రాముడు, తర్వాత ఆంజనేయ స్వామి వాళ్ళు ఉంటారు కదా, తర్వాత నాయకుడు విగ్రహం. అండ్ ఈ దేవుడు నాకు నిజంగా అంటే బై మిస్టేక్ నేను ఏమైనా తప్పు చెప్తానేమో అని అయితే చెప్పడం లేదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ తర్వాత అన్నపూర్ణమ్మ విగ్రహం అనమాట. విగ్రహాలు అయితే 4 విగ్రహాలు. అండ్ తర్వాత నందితో పాటు 5 విగ్రహాలు అయితే పెట్టినారనమాట. నంది యాక్చువల్గా పెద్ద నందినే, కాకుంటే వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.